వెల్కమ్ టు వేదిక. పిల్లలంతా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న తరుణంలో తమ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఏ విధమైన సాధన చేయాలి, స్ట్రెస్ని ఏ విధంగా అధిగమించాలో తెలియజేసేందుకు మనతో పాటు 9 ఎడ్యుకేషన్ నుంచి డైరెక్టర్ భరత్ గారు, అదేవిధంగా చైల్డ్ సైకాలజిస్ట్ జ్యోతి రాజా గారు, అదేవిధంగా జ్ఞాన్ విల్లా అకాడమీ నుంచి నరేష్ గారు ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి నరేష్ గారు. నమస్తే అండి భరత్ గారు. నమస్తే అండి జ్యోతి రాజా గారు. సో ముందుగా నరేష్ గారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి. సో ఎవ్రీబడి, అందరు పిల్లలంతా కూడా బుక్స్తో కుస్తీ పడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. మరంటే స్ట్రెస్ని ఏ విధంగా అధిగమించాలంటారు ఇప్పుడున్న సమయంలో? నేను మీరు అడిగిన క్వశ్చన్కి ప్రశ్నకి 2 సమాధానం ఇవ్వదలుచుకున్నాను మేడం. మొదటగా స్ట్రెస్ అనేది పాజిటివ్గా తీసుకోవాలి. మనము అంటూ ఉంటాం, పప్పు ఉడకాలంటేనే బాయిలర్లో పెడితే కానీ విజిల్ పెడితే కానీ ప్రెషర్ ఉంటే కానీ పప్పు బాయిల్ అవ్వదు. అలాంటి స్టూడెంట్స్ కానీ ఎవరైనా రాటుదేలాలంటే తప్పకుండా స్ట్రెస్ అవసరం. కానీ స్ట్రెస్ అనేది ఒక లిమిటెడ్, ఒక బ్యాలెన్స్డ్గా ఉంటే తప్పకుండా అది పాజిటివ్. అది ఫస్ట్ నేను వ్యూవర్స్ అందరికీ చెప్పదలుచుకున్నాను. అయితే మీరు అన్నట్టుగా స్ట్రెస్ ప్రమాదకరమైన స్థాయిలో ఉందో అనేది మనందరికీ తెలిసిన సత్యం. దానికి డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు. కానీ నేను ఒక విద్యావేత్తగా పేరెంట్స్కి కానీ పిల్లలకు కానీ ఇచ్చే సలహా సూచన ఏంటంటే, ఏదైనా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మనం ప్రిపేర్ అయినప్పుడు మనం గుర్తు పెట్టుకోవాల్సిన మెయిన్ అంశం ఏంటంటే, బోర్డ్ ఎగ్జామ్స్తో పోలిస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్న మేజర్ డ్రాబ్యాక్ ఏంటి అంటే మనకి సెకండ్ ఛాన్స్ లేకపోవడం. మీరు ఇంకా బోర్డ్ ఎగ్జామ్స్ ఏదైనా తీసుకుని ఉంటే మల్టిపుల్ సబ్జెక్ట్స్, మల్టిపుల్ ఎగ్జామ్స్, మల్టిపుల్ డేస్, ఒక సబ్జెక్ట్లో కొంచెం తక్కువ వచ్చిన ఇంకో దగ్గర మనం పెంచుకోవడానికి స్కోప్ ఉంది. అలాగే వెంటనే మనకి రీటేక్కి ఛాన్స్ ఉంటుంది. కానీ అదే మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అది ఉండదు. కాబట్టి చాలామంది పిల్లలు స్ట్రెస్కు గురవుతుంటారు. సో వాళ్ళకి నేను ఇచ్చే మెయిన్ సలహా ఏంటంటే, పిల్లలు కానీ పేరెంట్స్ కానీ ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళు ప్రిపేర్ అవుతున్న తరుణంలోనే ఆ ఎగ్జామ్కి ఆల్టర్నేటివ్స్ రెడీగా చేసి పెట్టుకోవడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్గా నేను చెప్పాలంటే, ఏదైనా మీరు ఒక కెరియర్ కోసం ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు, ఇవాళ మనకి ఇండియాలో ఎవ్రీ కెరియర్, మీరు ఇంజనీరింగ్ తీసుకోండి, మనందరికీ తెలిసినట్టుగా నేషనల్ లెవెల్లో జేఈ ఉంది, బిట్సాట్ ఉంది, లోకల్ లెవెల్లో ఎంసెట్ ఉంది, అలాగే ఎన్నో డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ప్రతి స్టూడెంట్ కూడా వాళ్ళ ప్రిపరేషన్కి అనుగుణంగా, వాళ్ళ లెవెల్ ఆఫ్ ఐక్యూకి అనుగుణంగా ఒక 3 to 4 డిఫరెంట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ప్లాన్ చేసుకుంటే ఆ స్ట్రెస్ అనేది ఆటోమేటిక్గా 50% తగ్గిపోతుంది. బికాస్ దే హ్యావ్ అ బ్యాకప్ ఆప్షన్. ఒకే ఎగ్జామ్ మీద ఇట్స్ వెరీ సిమిలర్ టు సేయింగ్ డోంట్ పుట్ ఆల్ ద ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. మొత్తం అన్నీ ఒకే దగ్గర పెట్టకుండా ఉండడం. ఇది నా సైడ్ నుంచి నేను తప్పకుండా పిల్లలకి అడ్వైస్ చేస్తూ ఉంటాను మేడం. దిస్ షుడ్ డెఫినెట్లీ హెల్ప్ దెమ్. ఓకే. సో భరత్ గారు మీరు చెప్పండి, అంటే యూ హ్యావ్ రన్నింగ్ 9 ఎడ్యుకేషన్ సెంటర్, సో ఇన్స్టిట్యూషన్. సో అంటే మీరు పిల్లల్ని చూస్తుంటారు, దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో అంటే అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు అంటే వాళ్ళు స్ట్రెస్ని ఏ విధంగా అధిగమిస్తుంటారు? అంటే కొంతమంది పిల్లలు చాలా షార్ప్గా ఉంటారు, ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలో వాళ్ళకి తెలుస్తుంది. బట్ కొంతమంది అలా ఉండరు. సో ఇలాంటి విద్యార్థులు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలంటారు? సో బేసిక్గా ఎగ్జామ్ పరంగా పిల్లలకున్న స్ట్రెస్కి కారణం, మేజర్ రీజన్ ఎక్స్పెక్టేషన్స్ అండి. వాళ్ళ పట్ల వాళ్ళకున్న ఎక్స్పెక్టేషన్స్, వాళ్ళ పేరెంట్స్ పెట్టే ఎక్స్పెక్టేషన్స్, అండ్ ఆఫ్ కోర్స్ మోస్ట్ ఇంపార్టెంట్లీ చుట్టుపక్కల వాళ్ళు పెట్టే ఎక్స్పెక్టేషన్స్. సో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా స్ట్రెస్ అనేది వెరీ కామన్. సో ఎలిమినేట్ చేయడం అనేది కుదరదు, మినిమైజ్ చేసుకోవడం పాసిబుల్ అవుతుంది. అంటే మనం యూజువల్గా ఏం జరుగుతుందంటే, వీ ఆల్వేస్ హ్యావ్ రిజల్ట్ రిలేటెడ్ గోల్స్ రాదర్ దెన్ హ్యావింగ్ పర్ఫార్మెన్స్ రిలేటెడ్ గోల్స్. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్. మనం మన పిల్లలకి ఏం చెప్తుంటామంటే, నువ్వు పలానా ఎంసెట్లో ఈ ర్యాంక్ తేవాలి, లేదా ఐఐటీలో ఈ ర్యాంక్ తేవాలి. సో అలా మనం ఇవన్నీ గమనించినట్టయితే ఇవన్నీ కూడా రిజల్ట్ ఓరియంటెడ్ గోల్స్. అంటే 2 years తర్వాత వచ్చే రిజల్ట్ని బేస్ చేసుకుని పెట్టుకునే గోల్స్. బట్ వీఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ గోల్స్ బేస్డ్ ఆన్ టుడే. ఈ 2 years or 3 years మనకి ఏదైతే ప్రిపరేషన్ టెన్యూర్ ఉందో, త్రూ అవుట్ ద ప్రిపరేషన్ టెన్యూర్ పీపుల్ షుడ్ హ్యావ్ గోల్స్ ఫర్ ఎవ్రీ సింగిల్ డే. సో దట్ అంటే ఇవాళ మనకి ఇచ్చిన టాస్క్ మనం పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసామా లేదా. సో ఇవాల్టి టాస్క్ మనం 100% పర్ఫామ్ చేయగలిగితే మళ్ళీ రేపు వచ్చే ఇంకో అసైన్మెంట్, ఐఎమ్ నాట్ జస్ట్ టాకింగ్ అబౌట్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ ఆర్ ఎనీథింగ్, ఎనీ టాస్క్ దట్ ఈస్ గివెన్, అది మనం పర్ఫెక్ట్గా చేయగలిగితే పిల్లలకి ఆ రోజు పడుకునేటప్పుడు ఒక సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో నేను అంతా రైట్ పాత్లోనే ఉన్నాను, అంతా కరెక్ట్గానే చేస్తూ ఉన్నాను అనే దానివల్ల యాంగ్జైటీ అనేది తగ్గుతుంది. సో వెన్ దే ఆర్ ఏబుల్ టు రెడ్యూస్ దట్ యాంగ్జైటీ, డెఫినెట్గా స్ట్రెస్ అనేది రిలీవ్ అవుతుంది. అండ్ సార్ చెప్పినట్టు డెఫినెట్లీ యూ నీడ్ టు హ్యావ్ యువర్ ఆప్షన్స్. పలానా ఎగ్జామ్ రాలేదు, రిజల్ట్ రాలేదు అంటే లైఫ్ అంతా అయిపోయింది అన్నట్టు కాకుండా యూ షుడ్ హ్యావ్ అ డిఫరెంట్ ఆప్షన్. సో హ్యావింగ్ ఆప్షన్స్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ యువర్ షెడ్యూల్. అండ్ ఆల్సో ఓడిపోతే, ఫెయిల్ అవుతే ఏం చేయాలి అన్నది పిల్లలకి యాజ్ పేరెంట్స్ ఆర్ యాజ్ టీచర్స్ వీ షుడ్ బీ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ దెమ్.
నెక్స్ట్ ఫెయిల్యూర్ తర్వాత స్టెప్ ఏంటి అన్నది కూడా వాళ్ళకి తెలియాలి. ఫెయిల్యూర్తో లైఫ్ ఎండ్ అవుతుంది అన్నట్టు కాకుండా సో ఆటోమేటిక్గా స్ట్రెస్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో ఓకే. సో జ్యోతిరాజే గారు, యాజ్ అ చైల్డ్ సైకాలజిస్ట్ మీరు ఎంతో మంది పిల్లల్ని దగ్గర నుంచి చూసుంటారు, వాళ్ళ సైకాలజీ బాగా చదివి ఉంటారు. సో ముందుగా అంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనగానే అసలు పిల్లల మైండ్ ఎలా ఉంటుంది, అంటే ఏ విధంగా వాళ్ళ మైండ్ పరుగులు పెడుతుందని చెప్పుకోవచ్చు? అంటే నార్మల్ ఎగ్జామ్స్లో ఏంటంటే 100% ఓకే నాకు మ్యాథ్స్లో 100 వచ్చింది, లేకపోతే ఇంకేదో దాంట్లో 90 వచ్చింది, 95 వచ్చింది, దాంతో సాటిస్ఫాక్షన్ ఆ లెవెల్ అయిపోతుంది. ఒక 60%, 70%, 80%. ఇక్కడ ఏంటంటే మీరు కంపీట్ చేసేవాళ్ళు చాలామంది ఈక్వల్స్లా ఉంటారు, అంటే మీతో సమానం లేకపోతే మీకైనా కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ ఉంటారు. సో మెయిన్ ప్రాబ్లం ఎందుకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని ఎందుకు అంత సీరియస్గా తీసుకుంటారంటే వాళ్ళు కంపీట్ చేసే వాళ్ళంతా నాతో సమానమైన వాళ్ళు లేకపోతే నాకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటుంది. కానీ ఇంకొక రీజన్ అది కొంతవరకు కరెక్టే, కానీ మీతో కంపీట్ చేసిన వాళ్ళందరూ మీ అంత సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారా లేదా అని ముందు ప్రతి పిల్లవాడు ప్రతి పేరెంట్ కూడా ఆలోచించాల్సిన విషయం. రెండోది ఇక్కడ 100% రావాల్సిన అవసరం లేదు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే మీకు 100కి 100 ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఎగ్జామ్కి ఒక కట్ ఆఫ్ పాయింట్ అంటూ ఉంటుంది, ఒక పర్సెంటైల్ తీస్తారు, దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో నా పర్ఫార్మెన్స్ నేను ఎంత బెస్ట్గా ప్రొజెక్ట్ చేయగలను. ఇందాక నేను చెప్పినట్టు భరత్ గారు చెప్పినట్టు ప్రతిసారి మిమ్మల్ని మీ పర్ఫార్మెన్స్ని మీరు రివ్యూ చేసుకుంటూ వెళ్తే ఓకే నాకు ఇప్పుడు 160 క్వశ్చన్స్ లెట్స్ టేక్ బిట్స్ దీన్ని తీసుకుందాం ఎంసెట్ ఒక 160 బిట్స్ ఉన్నాయి, 160కి 160 రావాలా, 160కి నాకు 150 వచ్చినా పర్వాలేదు, లేకపోతే 148 140 వరకు వస్తే కూడా నేను ఒక లెవెల్ ఆఫ్ కాలేజెస్లోకి వెళ్తాను. సో ఆ క్యాలిక్యులేషన్ అనేది బిఫోర్ అపీరింగ్ విత్ ఎగ్జామినేషన్ స్ట్రాటజికల్గా కనుక మనం వర్కౌట్ చేయగలిగితే, ఎందుకంటే ప్రతి వాళ్ళకి ఎంత కాదన్నా కూడా ప్రతి పిల్లవాళ్ళకి వాళ్ళ లెవెల్ ఏంటో వాళ్ళకి తెలుసు. అది ఏంటంటే బహుశా పేరెంట్స్ యాక్సెప్ట్ చేయకపోవచ్చు, పిల్లలు కూడా యాక్సెప్ట్ చేయకపోవచ్చు, లేదు ఇంతకన్నా బెటర్గా పర్ఫామ్ చేస్తాను. అది కాకుండా నా పర్ఫార్మెన్స్ లెవెల్ ఎక్కడ ఉంది, ఓకే నాకు ఒకవేళ 140 వస్తాయి అంటే నా 140కి తగ్గ కాలేజెస్ ఎక్కడ వస్తాయి, అయితే నాకు ఏ కోర్స్ వస్తుంది. రీసెంట్లీ నాకు 2 days బ్యాక్ ఒకళ్ళు కాల్ చేశారు, అబ్బాయికేమో హీ గాట్ సమ్ ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీలో వచ్చింది, వాళ్ళ పేరెంట్స్ ఏమో కంప్యూటర్స్ తీసుకోమంటున్నారు, ఆ అబ్బాయికి ఆటోమొబైల్స్ తీసుకోవాలని ఉంది. ఓకే ఇది ఆ అబ్బాయికి స్కోర్ బాగానే వచ్చింది, కానీ ఆ అబ్బాయి ఇంట్రెస్ట్ ఆటోమొబైల్స్. పేరెంట్స్ అంటే మ్యామ్ ఆటోమొబైల్స్లో ఏమవుతుందో మాకు తెలియదు కదా, కంప్యూటర్స్ అయితే కరెక్ట్గా వెళ్ళిపోతాడు వెంటనే జాబ్ వచ్చేస్తుంది. మీరు మీ ప్రకారం ఆలోచిస్తే కరెక్టే, కానీ ఆ అబ్బాయి కనుక మీరు ఆటోమొబైల్స్లో జాయిన్ చేయకపోతే వాడు ఫస్ట్ ఇయర్ నుంచి నేను ఇష్టమైన కోర్సులో నేను జాయిన్ చేయలేదు కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ టు పర్ఫామ్. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్. సో ఇక్కడ ఏమవుతుందంటే మీరు పిల్లవాడికి ఏదైతే ఉందో ఏది చెయ్యాలనుకుంటున్నారో ఎక్కడైతే పిల్లలు ఉన్నారో మెయిన్లీ నేను పేరెంట్స్ చెప్పదలుచుకుంటే మీకున్న అభిప్రాయాలు కానీ మీ ఒపీనియన్స్ కానీ లేకపోతే మీ విషెస్ కానీ పిల్లల మీద రుద్దుకండి. వాళ్ళకి ఏం చేయాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఓపెన్గా ఆప్షన్ ఇచ్చి నువ్వు చెయ్యి, నువ్వు ఎంత చేయగలవో అంత చెయ్యి, అంతేగాని నువ్వు ఓవర్గా ప్రెషర్ పెట్టడం వల్ల నిజంగా పర్ఫామ్ చేయగలిగే వాళ్ళు కూడా పర్ఫామ్ చేయలేకపోవచ్చు. సో నరేష్ గారు, ఇందాక మీరు అన్నారు అంటే బెటర్ టు హ్యావ్ ఆప్షన్స్ అంటున్నారు, అంటే ఒక 4-5 ఆప్షన్స్ పెట్టుకుంటే బట్ స్టూడెంట్ ఎటు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితి ఉంటుంది కదండి. ఏదైనా ఒకటి తీసుకుంటే డెఫినెట్లీ ఈ కెన్ అంటే దాని మీదే తను కాన్సన్ట్రేట్ చేసే అవకాశం ఉంటుంది అంటారు కదా, మీరేమంటారు? నేను ఇంతకుముందు మీరు ఐ వాంట్ టు కైండ్ ఆఫ్ కరెక్ట్ వాట్ ఐ జస్ట్ సెడ్. నేను 4-5 ఆప్షన్స్ అని చెప్పినప్పుడు మేడం అవన్నీ ఒకే కెరియర్కి సంబంధించినవి. ఇప్పుడు మనం ఒక ఇంజనీరింగ్ కనుక తీసుకుంటే ఇప్పుడు ఇంతకుముందు మేడం గారు అన్నట్టుగా కూడా పిల్లలకి కానీ పేరెంట్స్కి కానీ వాళ్ళకి లెవెల్ ఆల్రెడీ తెలుస్తుంది. న్యాచురల్ బ్యాండ్ ప్రతి పిల్లాడికి న్యాచురల్ బ్యాండ్ ఉంటుందండి. సమ్మర్ 90-95, సమ్మర్ 80-90. ఆ న్యాచురల్ బ్యాండ్ ఏదైతే ఉందో ఫస్ట్ గోల్ ఏంటంటే టీచర్గా ఇట్స్ నాట్ ఓన్లీ టు టీచర్స్ లక్ష్యం ఏంటంటే ఆ న్యాచురల్ బ్యాండ్ని మనం ఎస్టిమేట్ చేయగలగాలి. ఒకసారి మనం ఎస్టిమేట్ చేయగలిగిన తర్వాత పేరెంట్స్ని కానీ స్టూడెంట్స్ని కానీ మనం వాళ్ళని ఆ బ్యాండ్ని వాళ్ళని ఆలోచింపజేయాలి. వీ షుడ్ బీ ఏబుల్ టు కన్విన్స్ దెమ్ ఇది మన బ్యాండ్ అని చెప్పేసి. ఆ బ్యాండ్ ఒకసారి కన్విన్స్ అయిన తర్వాత వాళ్ళు ఎంచుకున్న రంగంలో వాళ్ళు ఎంచుకున్న కెరియర్ రంగంలో ఉన్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్ని సిమిలర్ ఎగ్జామ్స్ అండి. నేను చెప్పింది 4-5 డిఫరెంట్ ఎగ్జామ్స్ కాదు, మీరు తీసుకుంటే అన్ని సిమిలర్ సబ్జెక్ట్ సిమిలర్ సిలబస్ ఉంటుంది. వాట్ మైట్ డిఫరెంట్ ఇస్ ఎగ్జామ్ అంటే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కానీ అవర్స్ కానీ దానికి ఆబ్వియస్గా ప్రాక్టీస్ అనేది వాస్ట్లీ డిఫరెంట్ ఉండదు. 80% కామన్గా ఉంటుంది, ఒక 20% మాక్ టెస్ట్లో డిఫరెంట్గా ఉంటాయి. ఇది ఎందువల్ల మనకు చాలా బెనిఫిట్ అవుతుంది అంటే నేను చాలాసార్లు చాలామంది పిల్లల్ని చూసానండి. ఇంతకుముందు మనకి ఈ సీజన్ కనుక తీసుకుంటే వీఆర్ ఆల్మోస్ట్ ఇన్ ద ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ ద సీజన్. జేఈ మెయిన్స్లో మా దగ్గర ఒక పిల్లవాడు
క్వాలిఫై కాని పిల్లవాడు, వీ హ్యాడ్ 75% క్వాలిఫికేషన్ రేట్, బట్ వన్ స్టూడెంట్ హూ డిడ్ నాట్ క్వాలిఫై. ఆ రోజు చాలా డిప్రెషన్లో ఉన్నాడు వాడు. కరీంనగర్ వాళ్ళ ఫాదర్ ఒక రైతు, అగ్రికల్చర్ చేస్తూ ఉంటారు. ఆయన ఫోన్ చేసి చాలా బాధపడిపోయారు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే నెక్స్ట్ డే డీమ్డ్ యూనివర్సిటీ రిజల్ట్స్ వచ్చాయి. వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని వన్ ఆఫ్ ద ప్రామినెంట్ డీమ్డ్ యూనివర్సిటీ. దాంట్లో వాడు నేషనల్ లెవెల్లో బిలో 5,000 ర్యాంక్ తెచ్చుకున్నాడు, 4,700 ర్యాంక్ ఏదో తెచ్చుకున్నాడు. సో ఆటోమేటికలీ ఏమైంది, సో వాట్ హ్యాపెండ్ ఇస్ హీ డిడ్ నాట్ ఓన్లీ గెట్ ఎ సీట్ దేర్, బాబుకు కావాల్సిన బ్రాంచ్ మాత్రమే కాకుండా హీ వాజ్ ఏబుల్ టు గెట్ ఎ స్కాలర్షిప్ ఆఫ్ 50,000 per year. సో వాళ్ళ ఫాదర్కి ఒక 2 lakhs బర్డన్ తగ్గించాడు ఆయన నెక్స్ట్ 4 yearsకి. సో నేనేం చెప్పదలుచుకున్నానంటే ఈ మల్టిపుల్ ఆప్షన్స్ పెట్టుకోవడం వల్ల పిల్లలకు కూడా ఏమవుతుంది అంటే ఒక రిలీఫ్ వెన్ దే గో ఫర్ ది ఎగ్జామ్. మనం మెయిన్గా ఏంటంటే ఎగ్జామ్కి వెళ్ళే ముందు వీ హ్యావ్ టు టెల్ దెమ్ పర్ఫార్మ్ యర్ బెస్ట్, డోంట్ వరీ అబౌట్ ద రెస్ట్. అది చెప్పాలని కనుక మనం అనాలనుకుంటే వాడికి మనం ఎంత చెప్పినా కూడా మేడం, పేరెంట్గా కానీ టీచర్గా కానీ నాకు ఇంకొక ఆప్షన్ ఉంది, నెక్స్ట్ ఇంకొకటి ఉంది అన్నప్పుడు కాన్ఫిడెంట్గా చేయగలుగుతారు. మనం క్రికెట్లోనే చూస్తూ ఉంటాం, చాలామంది చెప్తుంటారు ఇప్పుడు వై డస్ ద న్యూ ప్లేయర్స్ డూ వెల్ అంటే దే నో దట్ డీప్ డౌన్ ది ఆర్డర్ ద బెటర్ బ్యాట్స్మెన్. నేను ఇఫ్ ఐ ట్రై అండ్ ఫెయిల్ ఆల్సో ద బెటర్ బ్యాట్స్మెన్. సేమ్ థింగ్ అప్లైస్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆల్సో. ఓకే అండి. సో భరత్ గారు, అంటే అసలు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ మనం యూపీఎస్సీ తీసుకున్నా లేదా గ్రూప్స్ ఎక్కువ ఇప్పుడు చూస్తున్నాం మనం, అదేవిధంగా ఆర్ఆర్బీస్ మనం చూస్తున్నాం, ఎక్కువ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ని చూస్తున్నాం. అంటే వాళ్ళు ఎన్ని రోజుల ముందు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలంటారు? అంటే నాట్ ఈవెన్ ఒక 1 month నుంచి, అంటే 1 monthలో ఎగ్జామ్ ఉందనగా 1 month ముందు నుంచి కాకుండా అసలు ఎప్పటి నుంచి వాళ్ళ టైం టేబుల్ ఉండాలంటారు, ఏ విధంగా వాళ్ళు స్టడీస్ ప్రిపరేషన్? చాలా క్రూషియల్ పాయింట్ రేస్ చేశారండి. ఇన్ఫాక్ట్ చాలా మంది పేరెంట్స్, స్టూడెంట్స్ ఇదే క్వశ్చన్ అడుగుతుంటారు, ఎంతసేపు చదివితే పలానా ఎగ్జామ్ వాడు క్లియర్ చేయగలుగుతాడు అని. సో ఇలా ఇంతసేపు చదివితే ఈ ఎగ్జామ్ క్లియర్ చేయగలుగుతారు అని ఎక్కడ ఉండదండి. సో ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది. ఇట్ వేరీస్ ఫ్రమ్ స్టూడెంట్ టు స్టూడెంట్. అంటే ఒక టాపిక్ మీకు ఇచ్చినట్టయితే మీరు గంట సేపట్లో క్లియర్ చేయగలిగితే నాకు 2 గంటలు పట్టొచ్చు, విచ్ మీన్స్ యువర్ గ్రాస్పింగ్ పవర్ ఇస్ బెటర్ దెన్ మైన్. సో మనం ఇంతసేపు చదవాలి అన్న టార్గెట్ కాకుండా ఇన్ని టాపిక్స్ పలానా రోజు కంప్లీట్ చేయాలి అనే టార్గెట్. సో మనం ఒక టైం టేబుల్ వేసుకుని ఆ టైం టేబుల్ ప్రకారం లైక్ ఇవాళ నేను పలానా టాపిక్ కంప్లీట్ చేయాలి. అది ఇట్ వేరీస్ ఫ్రమ్ స్టూడెంట్ టు స్టూడెంట్. యాజ్ ఐ సెడ్, అంటే నేను గంటలో కంప్లీట్ చేయొచ్చు, 2 గంటలు కంప్లీట్ చేయొచ్చు, లేదా రోజంతా పట్టొచ్చు. సో అది కంప్లీట్ చేసే వరకు కూడా దే హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. అండ్ ఇంకొక పర్స్పెక్టివ్ ఏంటంటే టైం టేబుల్ వేసుకునేటప్పుడు ఒక స్టూడెంట్ టైం టేబుల్ ఫాలో అయ్యేటప్పుడు ఎంత సెన్సిబుల్గా అయితే ఉంటాడో టైం టేబుల్ వేసుకునేటప్పుడు కూడా అంతే సెన్సిబుల్గా ఉండాలి. ఎందుకంటే ఒకటే రోజు గ్రీడీగా ఎక్కువ టాపిక్స్ కంప్లీట్ చేసేయాలి అన్నట్టు కాకుండా తన స్ట్రెంగ్త్ని బట్టి, తన క్యాలిబర్, తన వీక్నెసెస్ని బట్టి దే హ్యావ్ టు ఫ్రేమ్ అప్ దేర్ టైం టేబుల్. ఎందుకంటే వర్కౌట్ అవ్వని టైం టేబుల్ వేసుకుని పాయింట్లెస్. ఇవాళ మనం ఒక వేసుకున్నాము అంటే 10 days ఫ్రమ్ టుడే మనం చూసుకున్నట్టయితే వీ హ్యావ్ టు బీ ఏబుల్ టు చెక్ బ్యాక్ ఆన్ అ టైం టేబుల్. అంతా పర్ఫెక్ట్గానే ఉంది అని తెలియాలి. సో ఎప్పటికప్పుడు 2 రోజులకోసారి, 10 రోజులకోసారి అకార్డింగ్ టు ది ఎగ్జామినేషన్ టైం టేబుల్ని మనం సమీక్షించుకుంటూ ఉండగలగాలి. ఓకే. కొన్ని కారణాల వల్ల మేబీ ఒక రోజు మిస్ అవ్వచ్చు, మేబీ జ్వరం రావచ్చు, లేదా చుట్టాలు రావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ రోజు చదవలేకపోవచ్చు. సో దే షుడ్ బి ఏబుల్ టు చేంజ్ దేర్ టైమ్ టేబుల్ డైనమిక్లీ. సో based on the curriculum they have to go depending on the curriculum, and as I said time table is very very important. ఓకే అండి. ఓకే అండి, జ్యోతి రాజా గారు, అంటే పిల్లలు ఎగ్జామ్స్కి ముందు ప్రిపేర్ అవ్వడానికి వాళ్ళు ఏ విధమైన టైం మేనేజ్మెంట్ అనేది తెలియదు చాలామంది. కరెక్ట్. సో చాలామంది విద్యార్థులకు టైం మేనేజ్మెంట్ తెలియక, ఎప్పుడు ప్రిపేర్ అవ్వాలో తెలియక వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు ఇప్పుడున్న సిచ్యువేషన్లో. అంటే మీ దగ్గరకు వచ్చిన విద్యార్థులకు మీరు ఏ విధమైన సజెషన్స్ ఇస్తూ ఉంటారు? జనరల్గా ప్రతి ఎగ్జామ్కి మనం మాట్లాడుకున్నప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఎందుకంటే మీరు 2 years ఇప్పుడు ఎంసెట్ తీసుకున్నాం అనుకోండి, 2 years తర్వాత మీరు రాసేది సెకండ్ ఇయర్ తర్వాత రాస్తారు. సెకండ్ ఇయర్ మామూలు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఎంసెట్ రాస్తారు. అలా అని చెప్పి మీరు నెక్స్ట్ ఇయర్ మార్చ్ తర్వాత నేను రాస్తాను కాబట్టి అప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తానంటే కుదరదు. అలాగే మీరు ఇప్పుడు చెప్పిన గ్రూప్స్ కానీ యూపీఎస్సీ ఇవన్నీ ఎగ్జామ్స్కి ఏంటంటే ఒక సబ్జెక్ట్ మీకు ఎన్ని గంటలు పడుతుంది, ఒక 30 hours-లో కంప్లీట్ చేస్తారు, లేకపోతే 40 hours-లో నేను కంప్లీట్ చేస్తాను. ఆ 40 hours-ని మీరు ఎలా డివైడ్ చేస్తారు? ఈజ్ ఇట్ డైలీ 2 hours కింద డివైడ్ చేస్తారా, లేకపోతే ఒక 10 days తీసుకుని, లేకపోతే ఎవ్రీ 4 days 4 hours తీసుకుని 10 days-లో కంప్లీట్ చేస్తారా? సో ఎందుకంటే ఎవ్రీ స్టూడెంట్ ఇస్ హ్యావింగ్ ఎ ప్యాటర్న్. సో వాళ్ళ ప్యాటర్న్ ప్రకారం ఏంటంటే, సో ఇన్స్టెడ్ ఆఫ్ ఎవ్రీ డే షెడ్యూల్ కన్నా నెంబర్ ఆఫ్ అవర్స్ ఎన్ని అవర్స్లో కంప్లీట్ చేయగలను. సో నా ఎగ్జామ్కి ఇంకొక 2 months ఉన్నాయి. 2 months ఉన్నాయంటే మ్యాక్సిమం 60 days ఉన్నాయి. ఈ 60 daysలో నేను ఎవ్రీ డే స్పేర్ చేయగలనా టైం, లేకపోతే నేను 30 days టైం తీసుకుని మిగతా 30 days నేను రివిజన్ చేయగలనా? సో
మనం ప్రిపరేషన్కి టైం ఇచ్చినప్పుడు రివిజన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద ప్రిపరేషన్. ఎస్. చాలా మంది ఏం చేస్తుంటే లాస్ట్ మినిట్ వరకు అయితే చదువుతూ ఉంటారు, రివిజన్కి టైం ఉండదు, వాళ్ళు ముందు ఏం చదివారంటే మర్చిపోతుంటారు. సో మీరు ముందు ప్రిపేర్ అయిపోయిన ఒక ఫస్ట్ రౌండ్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత సెకండ్ రౌండ్ మళ్ళీ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా, లేకపోతే ఒకవేళ నిజంగానే లెక్చరర్ని డౌట్స్ అడగాలంటే అసలు మీరు ఏం చదివారో మీకే గుర్తుండకపోతే డౌట్స్ అడగరు. సో రివిజన్ ఈజ్ రివ్యూ చేయడం ఇంపార్టెంట్, మీ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవరో ఇచ్చిన నోట్స్ కన్నా మీకంటూ మీరు ఒక కీ పాయింట్స్ కనుక నోట్స్ ప్రిపేర్ చేసుకోగలిగితే లాస్ట్ మినిట్లో మీరు మొత్తం చదవడానికి టైం ఉన్నప్పుడు ఒకసారి రివ్యూ చేసుకుంటే మళ్ళీ రికలెక్ట్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. చాలా మంది ఫెయిల్ అయ్యేది కూడా ఏంటంటే చదువుకుంటూ వెళ్ళిపోతారు, త్రూ అవుట్ చదువుకుంటూ వెళ్తారు, కానీ ఎండ్ ఆఫ్ ద అన్నీ మర్చిపోతారు, మళ్ళీ ఎక్కడ మొదలు పెట్టామో మళ్ళీ అక్కడికే వస్తారు. సో ముందు మీరు చదవడం ఇంపార్టెంట్, చదివిన తర్వాత ఒక రివిజన్ ఇంపార్టెంట్, రివ్యూ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి మీకు ఉన్న టైంని నెంబర్ ఆఫ్ డేస్ కింద కాకుండా నెంబర్ ఆఫ్ అవర్స్ కింద క్యాలిక్యులేట్ చేసి దాన్ని కనుక ఒక సిస్టమేటిక్గా డివిజన్ చేసి ఒకరోజు 3 గంటలు కావచ్చు, ఒకరోజు 2 గంటలు కావచ్చు, ఒకరోజు 1 అవరే స్పెండ్ చేయొచ్చు, కానీ ఓవరాల్గా నేను ఎప్పటికి కంప్లీట్ చేస్తాను. నెంబర్ ఆఫ్ డేస్ అండ్ నెంబర్ ఆఫ్ అవర్స్ కనుక క్యాలిక్యులేట్ చేస్తే బెటర్గా ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నరేష్ గారు, అసలు స్టూడెంట్స్ ఎన్ని అవర్స్ చదవాలంటారు? ఇప్పుడు బోత్ కో ప్యానలిస్ట్ చెప్పినట్టుగా టైం టేబుల్ విషయంలో నేను ఒక 3 ఫస్ట్ పాయింట్స్ చెప్పదలుచుకున్నాను మేడం. ఏదైనా ఒక స్టూడెంట్ సక్సెస్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఈజ్ డిటర్మైన్డ్ బై 3 ఫ్యాక్టర్స్. వాళ్ళు ఇనేట్ టాలెంట్, ఐక్యూ, సెకండ్ ఈజ్ ఎఫర్ట్, ఎంత ఎఫర్ట్, అండ్ థర్డ్ ఈజ్ ప్లానింగ్ అండ్ స్ట్రాటజీ. ప్రతి ఎగ్జామ్కి ఒక ప్లానింగ్ అండ్ స్ట్రాటజీ ఉంటుంది. మీరు కనుక చూస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మిగతా ఎగ్జామ్స్కి డిఫరెన్స్ ఈజ్ నాట్ సో మచ్ అబౌట్ ఎఫర్ట్. హార్డ్ వర్క్, ఎఫర్ట్ అందరూ చేస్తారు, కానీ ద బిగ్ డిఫరెన్స్ కమ్స్ ఇన్ ఐక్యూ, టాలెంట్, దేర్ ఓన్ టాలెంట్, ఇనేట్ టాలెంట్ అండ్ ప్లానింగ్ అండ్ స్ట్రాటజీ. ఐక్యూ అనేది ప్రతి పిల్లవాడికి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగానే ఒక న్యాచురల్ బ్యాండ్ ఉంటుంది, కానీ ప్లానింగ్ అండ్ స్ట్రాటజీలోనే చాలామంది మిస్ అవుతుంటారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎన్ని నెలల ముందు, ఎన్ని గంటలు, రోజుకి ఎన్ని గంటలు అనే ప్రిపరేషన్లో ఇట్ డిపెండ్స్ డెఫినెట్లీ అని ఎప్పుడు మొదలు పెట్టారు అని చెప్పేసి. ఇప్పుడు ఒక పరీక్షకి 1000 గంటల ప్రిపరేషన్ కనుక అవసరం అయితే అదొక 1 ఇయర్ ముందు వాళ్ళు స్టార్ట్ చేస్తే డైలీ 2 to 3 అవర్స్ సరిపోతుంది. అదే కనుక వాళ్ళు ఓన్లీ 3 months టైం తీసుకుంటే డైలీ 6 hours కావాల్సి రావచ్చు. సో నేను మళ్ళీ వాళ్ళతో ఏకీభవిస్తాను. ఇక్కడ నంబర్ ఆఫ్ అవర్స్, నంబర్ ఆఫ్ డైలీ టైం టేబుల్ కన్నా కూడా ఎందుకు మనము ఎక్స్పర్ట్స్ని, అంటే ఇప్పుడు డిఫరెంట్ ఫీల్డ్స్లో డిఫరెంట్ టీచర్స్ కానీ వాళ్ళ మెంటార్స్ని కానీ కలవడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే సబ్జెక్ట్ పరంగానే కాకుండా ఒక విద్యార్థిని అంచనా వేసి ఈ విద్యార్థి ఎంతసేపు చదవాలి, ఎంతసేపు చదివితే వాడికి రిజల్ట్ వస్తుంది అనేది కూడా మనం చెప్పగలగాలి టీచర్స్కి. అది మన బాధ్యత అని నేను అనుకుంటాను. సో ఇది చెప్పినప్పుడు వాళ్ళకి చేయగలుగుతారు. సో భరత్ గారు, సో ఫైనలీ మీరు స్టూడెంట్స్కి ఎటువంటి సజెషన్ ఇస్తారు ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలంటే? సో టైం మేనేజ్మెంట్ అన్నది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. టైం మేనేజ్మెంట్లో 2 విభాగాలు ఉంటాయి. ఫస్ట్ థింగ్, ఎగ్జామ్ హాల్లో మనకి 2 గంటలు 3 గంటలు ఎంత టైం అయితే ఎంత టైం ఉందో అందులో టైం మేనేజ్ చేసుకోవడం. మనం ముందే ప్రిపేర్ అయ్యేటప్పుడే ఎగ్జామినేషన్ సినారియోని ఇంటి దగ్గరే రెప్లికేట్ చేసుకోగలగాలి. ఆ టైం ఫ్రేమ్లో యూ కెనాట్ టేక్ యువర్ ఓన్ స్వీట్ టైం టు సాల్వ్ ప్రాబ్లమ్. ఆ టైం ఫ్రేమ్లో మనం సాల్వ్ చేస్తున్నామా లేదా, పలానా 3 hours మనం సాల్వ్ చేయగలుగుతున్నామా లేదా. సో ఒకసారి ఎగ్జామ్ రాస్తాం, అంటే ప్రిపరేషన్లో ఎగ్జామ్ రాస్తాం, వర్కౌట్ అవ్వట్లేదు, దిస్ వాజ్ అ ఫ్లా, నాకంటే నేను 10 questions చేయాల్సింది 3 చేశాను, సో ఐ షుడ్ కరెక్ట్ మై సెల్ఫ్ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళి. సో మనకి వీ హ్యావ్ సఫిషియంట్ ఇన్ఫర్మేషన్, సఫిషియంట్ మెటీరియల్. సో ఆ క్వశ్చన్ పేపర్స్ అన్నీ మనం ప్రీవియస్ క్వశ్చన్స్ కానివ్వండి లేదా మాక్ టెస్ట్ కానివ్వండి ఇవన్నీ గ్యాదర్ చేసి ఎప్పటికప్పుడు క్వశ్చన్స్ సాల్వ్ చేసుకుంటూ ఉండడం, అంటే దానికోసం మనం ఒక సపరేట్ టైం కేటాయించాలి. సో దట్ పర్ఫార్మెన్స్ అనేది బెస్ట్ వస్తుంది. సో ఈ టైం మేనేజ్మెంట్ ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ స్ట్రాటజీ. హార్డ్ వర్క్ మాత్రం సరిపోదు, సార్ చెప్పినట్టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో స్మార్ట్ వర్క్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో టైం మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఫైనలీ జ్యోతిరాజా గారు, అంటే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న సందర్భంలో మధ్యలో రిలాక్స్ అవ్వడానికి ఏం చేస్తే బాగుంటుంది? సో రిలాక్సేషన్ టెక్నిక్స్ అని ఉన్నాయి. మెడిటేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ విచ్ వీ సజెస్ట్. అంటే రిలాక్సింగ్ టెక్నిక్స్ ఉన్నాయి, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి. అసలు ఒక్కొక్కసారి ఇంట్లో బుక్స్ అన్నీ పక్కన పెట్టేసి ఇంకా మళ్ళీ అంటే బుక్స్ పక్కన పెట్టమంటే టీవీ చూడమని అర్థం కాదు. సో ఏం చేయకుండా ఒక్కసారి అలా కామ్గా కూర్చుంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మీద ఫోకస్ చేసి రిలాక్సేషన్ టెక్నిక్ అంటాం. మెడిటేషన్ అయితే మేము సజెస్ట్ చేస్తాం. వీ ఆల్సో టు లిజన్ టు మ్యూజిక్. జనరల్గా ఒక మంచి సూదింగ్ మ్యూజిక్, కొంచెం రిలాక్సింగ్గా ఉన్న మ్యూజిక్ కనుక వినగలిగితే అది కొంచెం మైండ్ ఒక రిలాక్స్ స్టేజ్. ఎందుకంటే చదువు అదే దీంట్లో ఉంటుంది. సో అలా కాకుండా ఒక చేంజ్ ఆఫ్ యాక్టివిటీ అంటాం. చదువుకు సంబంధించిన తప్పించి ఏదైనా సరే ఒక చేంజ్ ఆఫ్ యాక్టివిటీ ఏంటంటే ఇట్ రిలాక్సెస్ యువర్ మైండ్.
వన్ బిగ్ డెఫిషియన్సీ మనకు ఉన్నది ఏంటంటే ఇవాళ ఒక పిల్లాడు కానీ ఒక స్టూడెంట్ ఎవరైనా ఒక 2-3 hours కంటిన్యూస్గా ఒక పర్టికులర్ యాక్టివిటీ మీద కూర్చోలేకపోవడం అనేది మన కరెంట్ విద్యా వ్యవస్థలో లోపం నా ఉద్దేశంలో. మేమేం చెప్తామంటే ఏదైనా విద్యార్థి అది ఏదైనా సబ్జెక్ట్ కావచ్చు, ఒక 2-3 hours కుదురుగా కూర్చోగలిగితే ఆ తర్వాత ఆటోమేటిక్గా రిలాక్సేషన్కి టెక్నిక్ దొరుకుతుంది. ఇప్పుడు కరెంట్ ఎలా ఉందంటే ఒక హాఫ్ అన్ అవర్ చదువుతారు, పావు గంట అరగంట మళ్ళీ అటు ఇటు తిరుగుతూ ఉంటారు. దానివల్ల ఏంటంటే నా రిలాక్సేషన్ ఉంటుంది, నారు సీరియస్గా చదివినట్టుగా కూడా ఉండదు. సో ఈవెన్ టెలివిజన్, వాచింగ్ టెలివిజన్ ఈజ్ ఆల్సో ఓకే, బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ వెన్ డూ యూ వాచ్ టెలివిజన్, వాట్ కైండ్ ఆఫ్ షోస్ యూ వాచ్. సో ఐ థింక్ చదివినప్పుడు ఒక 3 hours కుదురుగా చదువుకొని ఆ తర్వాత దే కెన్ పర్స్యూ దర్ హాబీస్. వన్ ఇంపార్టెంట్ థింగ్ ఐ టెల్ స్టూడెంట్స్ ఇస్, మీరు ఎంత పెద్ద గోల్ అయినా, మీరు ఐఏఎస్ మీ గోల్ అయినా, ఐఐటి మీ గోల్ అయినా, క్లాట్ మీ గోల్ అయినా, ఎంత పెద్ద గోల్ మీకున్నా మీ లైఫ్ని మీరు కోల్పోతూ ఆ గోల్ని సాధిస్తే మాత్రం మీ లైఫ్ వ్యర్థం. ఇప్పుడు సూసైడ్స్ కూడా చాలా వినుంటారు, విన్నప్పుడు ఎక్కువగా సౌత్ ఇండియన్ పర్టికులర్ తెలుగు విద్యార్థులు ఉంటారు. దానికి కారణం ఏంటి నా ఉద్దేశంలో అంటే, మన దగ్గర ఐఐటి ప్రిపరేషన్ అనేది ఏ లెవెల్కి వెళ్ళిపోయిందంటే ఫస్ట్ సెకండ్ ర్యాంక్ మనం వస్తుందని హ్యాపీగా ఫీల్ అవుతాం. కానీ ఓ బాంబే నుంచి, బెంగళూరు నుంచి, ఢిల్లీ నుంచి కూడా ఒక 100 ర్యాంక్ తెచ్చుకున్న పిల్లాడు ఆ పిల్లాడితో కలిసి క్లాస్లో చదువుతుంటాడు. వాళ్ళు ఏంటంటే ఐఐటి ప్రిపరేషన్తో పాటు వాళ్ళ లైఫ్ కూడా సాగిపోతుంటుంది. కాబట్టి అక్కడికి వచ్చినప్పుడు దే ఆర్ ఏబుల్ టు బ్యాలెన్స్ దేర్ యాక్టివిటీస్. మన వాళ్ళకి అది లేకపోవడం వల్ల దే స్టిల్ డిపెండెంట్ ఆన్ సమ్ నోట్స్ గివింగ్. ఐ హావ్ అ ఫ్రెండ్ ఇన్ ఐఐటి బాంబే, ఒక అసోసియేట్ ప్రొఫెసర్ అని చెప్తాడు, పిల్లలు ఎవరైనా అక్కడ ఎగ్జామ్స్కి ముందు ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ 2 monthsలో వచ్చి రేపు మాకు టెస్ట్ ఉంది, మాకు నోట్స్ ఇస్తారా సార్ అని అడగగానే అక్కడ ఫ్యాకల్టీలో జోక్ ఏంటంటే వీళ్ళు తెలుగు విద్యార్థులు నోట్స్ అడుగుతున్నారు అంటే అలాంటి ఒక సిచ్యువేషన్కి మనం వచ్చాము. దాన్ని మనం చేంజ్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి నరేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ భరత్ గారు, జ్యోతిరాజ గారు మా ఈ చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాల్టి వేదిక, మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV న్యూస్ పీపుల్.